शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా గురుదృష్టి ఉంది మీకు. ఇంకా భయం ఎలా అంటే ఏంటంటే, మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో కార్యదీక్షలో కార్యాన్ని మీరు సాధించి తీరుతారు. ఆ కార్యం పట్టుదల ఎక్కువ, సీక్రసీ ఎక్కువ, తెలివైన వారు, డైనమిక్గా ఉంటారు, దూసుకుపోతూ ఉంటారు, మంచి తత్వం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు మీరు. కాకపోతే అంటే రావాల్సిన సంపదలు మీకు తక్కువగా వస్తూ ఉంటాయి. కొద్దిగా మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, బంధువుల మధ్య విషయంలో కానీ, అయితే భార్య భర్త విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా మీరు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు ఈ వారం మొత్తం కూడా చేయవలసి వస్తుంటుంది. చేయడం కాకుండా మీ తమ్ముళ్ళని, చెల్లెలని వాళ్ళని సరదాగా రక్షిస్తూనే ఉంటారు మీరు. మీకు ఈ వారం మొత్తంలో కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు, శని మంచివాళ్ళు కాదండి. కానీ రవి బుధులు పంచమ స్థానంలో ఉండడం ఒక అదృష్టమే. మంచి పుత్రుల ద్వారా ధనయోగం కలుగుతుంది. పంచమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల లక్షాధికారులైన పుత్రులు కలిగి ఉంటారు. అక్కడ ఒకసారి చదివాను నేను. అంటే మంచి పుత్ర సంతానం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ శని రాహువుల వలన షేర్ మార్కెట్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు సినిమా రంగంలోనూ కళారంగంలో ఎక్కడైనా ఉంటే ఒక అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. గురుడు సప్తమ స్థానం ఉండడం వలన చక్కటి సంబంధము రావడము జరుగుతుంది. మీ వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు బ్రహ్మాండంగా లేడండి భాగ్యంలో. అంటే మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దూర ప్రాంత ప్రయాణాలు, నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నదుల్లో స్నానాలు చేస్తుంటాయి. నదులు కానీ, సముద్రాలు కానీ, గంగా నది ఉంటే అటువంటి నదుల్లో కానీ స్నానం చేయడము, శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడము, శివ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మీ చదువుల రీత్యా విదేశ పర్యటన జరగబోతోంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది, డౌట్ లేదు. కుజుడు బ్రహ్మాండంగా బలవంతుడు అవుతున్నాడు, చంద్రుడితో కలిసాడు కాబట్టి అద్భుతంగా ఉందండి. భాగ్యస్థానం చాలా బాగుంది, మీ వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా రవి అవ్వడం వల్ల మీ ఉద్యోగ భద్రత ఉందండి, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మరింత ప్రమోషన్స్ రావడమో, ఆదాయం పెరగడమో జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఉండడమే కాకుండా గురుదృష్టి, శని దృష్టి ఉంది. ఏమైనా ఉండడం వలన 11, 12 తారీఖుల్లో మీకు అమితమైనటువంటి ధనయోగము, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు లాభాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉండడము, అలాగే చంద్రుడిగా ఉండడం వలన లక్ష్మీ స్థానము, చంద్రుడితో పాటు కుజుడు, అలాగే లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కేతువు, ఇలా ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు మరింత బాగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో లాభాలు వస్తూనే ఉంటాయి, ధనం మీ ఇంట కురుస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మీ వృశ్చిక రాశి వారు చాలా బాగుంది. వృశ్చిక రాశి వారి వారం మొత్తం పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. భద్రాద్రి రాముని కొలవడం వలన మనకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కష్టాలు ఉన్నా సరే వాటి నుంచి మనం బయటపడతాం. శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా జరగబోతుంది 6వ తారీఖుని. అలాగే 12వ తారీఖున ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, 12వ తారీఖునేమో పౌర్ణమి. ఎంత మంచి రోజులు వచ్చాయండి. మనందరం కూడా శ్రీరామచంద్రుడిని వదలద్దు. శ్రీరామచంద్రుడిని మనం మనస్ఫూర్తిగా ఆయన పాదాల చెంత ఆయన మనస్సు నిలిపి శ్రీరామచంద్రుని వేడుకుందాం. అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉందాం.
మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30 తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం. మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడా ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా
శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు నూరేళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.